में घुसपैठिए घुसे हुए हैं, दीमक की तरह चाट गए हैं देश के भविष्य को। हिंदुस्तान हम 25 करोड़ है ना, तुम 100 करोड़ है ना। 15 मिनट के लिए पुलिस को हटा लो, बता देंगे किसमें हिम्मत है, कौन ताकतवर है। अब हम इसका इंतजार नहीं करेंगे, हम भारत के एक जिहादी के खिलाफ उठकर खड़े होंगे और इसकी सफाई का काम करेंगे। इशारा कर दिया तो बोलना पड़ेगा। अभी तो सिर्फ शेरनियां बाहर निकली है और तुम्हारे पसीने छूट गए, और समझ लो अगर हम लोग साथ में आ गए तो क्या होगा। 15 करोड़ है मगर 100 के ऊपर भारी है, याद रख लेना ये बात। హలో ఆల్, వెల్కమ్ టు డాక్యుమెంటరీ నెట్వర్క్. మీరు ఇప్పటిదాకా చూసినవి ద్వేషపూరిత ప్రసంగాలు. వాళ్ళు మన లీడర్లు, ఒక మతపరమైన లీడర్లు కాదు, వాళ్ళు మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక సొసైటీలో ఒక ఏరియాలో ప్రజలను తీసుకుంటే అందులో మనం ఉంటే మన జాబులు మనకు ఉంటాయి, మన బిజినెస్లు మనకు ఉంటాయి. నా బాగోగులు చూసుకోవడానికి నేను బిజీగా ఉంటాను కాబట్టి, నాకు మంచిదో నీకు తెలుసు కాబట్టి ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటాం, అవునా కదా? అయితే వాళ్ళు మన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గురించి కదా మాట్లాడాల్సింది. మరి వాళ్ళు అలా మాట్లాడకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టడమో అని ఎందుకు మాట్లాడుతున్నారు, అది కదా మనం ప్రశ్నించాలి. సో ఇదంతా పక్కకు పెడదాము కాసేపు. ఇంతకంటే ముఖ్యమైన అంశాలపైన మా ఈ చర్చ. हमारा सनातन धर्म भारत का राष्ट्रीय धर्म है. आज हम यहाँ से विदाई लेकर के संसद के नए भवन में बैठने वाले हैं और ये शुभ है, गणेश चतुर्थी के दिन बैठ रहे हैं. సో ఇవాళ చర్చ వచ్చేసి మతం మరియు రాజ్యం, అంటే రిలీజియన్ అండ్ స్టేట్, రిలీజియన్ అండ్ కాన్స్టిట్యూషన్, హౌ బెస్ట్ దే కెన్ వర్క్ టుగెదర్. ఈ రెండు కలిసి ఎలా పనిచేస్తే బాగుంటాయి. అయితే ఈ టాపిక్ పై డిస్కస్ చేయడానికి హ్యూమన్ రైట్స్ ఫోరం జాయింట్ సెక్రటరీ అయిన హరికృష్ణ గారి దగ్గరకు వచ్చాను నేను. ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడిగి మనం తెలుసుకుందాం. హలో సార్, నేను సూటిగా ప్రశ్నలోకి వెళ్ళిపోతాను. అయితే భారతదేశం అనేక మతాలు, భాషలు, సంస్కృతులు మరియు ఆచారాలతో విభిన్న దేశం గర్వంగా చెప్పుకుంటాం. అయితే మతం అనేది ఒక్కొక్కరి వ్యక్తిగతమైనప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలలో మతపరమైన ఆచారాలను జరపడం కరెక్టేనా? ఉదాహరణ చెప్తాను నేను. కేసీఆర్ గారు, అంటే లాస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు సెక్రటేరియట్ ఓపెనింగ్ లో ఒక ఘనంగా పూజ జరిపించడం జరిగింది. సెక్రటేరియట్ ఓపెనింగ్ అప్పుడు అట్లా చేయడం కరెక్టేనా? అంటే నేను ఎందుకు అంటున్నానంటే, ప్రభుత్వ నిధులు అంటే ప్రజల నిధులతో ఒక సెక్రటేరియట్ ఓపెనింగ్ లో ఒక మతపరమైన పూజలు జరపడం కరెక్టేనా, లేదా అసలు చేయకూడదా? దీనికి మీకు సమాధానం ఏంటి? భారతదేశం ప్రధానంగా లౌకిక దేశంగా మనం రాజ్యాంగంలో రాసుకున్నాం. లౌకిక అనే పదం, సెక్యులర్ అనే పదాన్ని మనం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చుకున్నాం. ఆ చర్చ ఈ మధ్య బాగా పెద్ద ఎత్తున నడుస్తాం. నిజానికి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులర్ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చకపోయినా రాజ్యాంగం యొక్క అంతఃసారంలోనే లౌకికత్వం ఉంది అన్న విషయాన్ని కేవలం ప్రజా సామాన్యంలోనే, ప్రజా మేధావుల్లోనే
రాజ్యాంగ నిపుణుల యొక్క అభిప్రాయాల్లోనే మాత్రం కాదు, సుప్రీంకోర్టు కూడా దాన్ని 2-3 సార్లు నొక్కి వక్కానించి. అంటే మన రాజ్యాంగం స్వాభావికంగానే లౌకిక తత్వం కలిగి ఉన్నటువంటి రాజ్యాంగం. మీరు అడిగిన ప్రశ్నకి లౌకికత్వానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ సెక్యులరిజం ఇన్ ఇండియా? ప్రారంభం ఏమన్నాడు, అది సహజంగానే ఓ రకంగా సంపూర్ణమైన లౌకికవాదానికి లేదా సంపూర్ణ లౌకిక అర్థానికి దగ్గరగా ప్రారంభించింది. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే, లౌకికత్వానికి 2 రకాలైన అర్థాలు స్థూలంగా చెప్పుకోవచ్చు మనం. లౌకికవాదం అంటే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఏ మతాన్ని, ఏ మత విశ్వాసాలను తన పరిపాలన విధానంలో భాగంగా అనుసరించకపోవటం. అంటే అన్ని మతాలకు దూరంగా ఉండడం, మత విశ్వాసాలకు, ఆచారాలకు, ప్రభుత్వ విధానాలు దూరంగా ఉండడం. ఇదొక పద్ధతి. ఇక కొంతమంది ఏం చెప్తారు, లౌకిక సెక్యులర్ అనే పదానికి అర్థం ప్రతి మతాన్ని లేదా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున అనుసరిస్తున్నటువంటి విశ్వాసాలన్నింటినీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని ఆ పద్ధతులన్నింటికి సమానమైనటువంటి గౌరవాన్ని ఇవ్వటం. ఇది 2వ రకమైనటువంటి లౌకికం. మొదటి అర్థం ఏదైతే ఉందో, ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ రిలీజన్స్, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫర్ ఆల్ రిలీజన్స్. దీస్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ సెక్యులరిజమ్స్. నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు. విషయం ఏమిటంటే, ఈ సందర్భంగా ఒక అనుభవం చెప్పుకోవాలి. నవంబర్ 26, 1949లో రాజ్యాంగం మనం అమలు చేసుకున్నాం, స్వీకరించినాం. జనవరి 26, 1950లో అమలు చేసుకున్నాం. ఈ అమలు చేసుకునే సందర్భంలో రాజేంద్ర ప్రసాద్ గారు నెహ్రూ గారిని అడుగుతారు, మనం మన రాజ్యాంగాన్ని అమలు చేసుకునేటువంటి తేదీని అస్ట్రాలజికల్లీ ఆస్పీషియస్ డేట్ ఒకటి తీసుకుందాం నెహ్రూ గారు, ఎందుకంటే ఈ దేశపు ఆచారం అట్లా ఉంది కాబట్టి వాళ్ళ ప్రజల విశ్వాసాలను మనం గౌరవించినట్లయితే దాని ప్రకారం మనం రాజ్యాంగం అమలును నిర్ణయిద్దామని అన్నారు. దానికి నెహ్రూ గారు ఏమన్నారంటే, ఇది ఒక ప్రజల విశ్వాసంగా కాకుండా ఒక మత విశ్వాసపరమైనటువంటి ఆచరణ అవుతుంది కాబట్టి నేను దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనువసించాను. ఒకవేళ అదే నేను చేయాల్సి వస్తే ఈ పదవిలో కూడా నేను ఉండను అట్లా. ఇది శుద్ధ లౌకికవాదంగా వ్యక్తిగతంగా నేను అభిప్రాయపడతాను. ఆ విధంగా ప్రారంభమైన మన ప్రయాణం చివరికి ఈ రోజున ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ప్రభుత్వంలో అత్యున్నత స్థానాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాహాటంగా ప్రజల నిధులతోని ప్రజలందరికీ చెందవలసినటువంటి కార్యక్రమాలను ఒక మత విశ్వాసాల ప్రకారం, అది కూడా ఆధిపత్య మెజారిటీ అంటే మెజారిటీ ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా చేస్తూ వస్తుంది. ఇది నిజానికి సరైనది కాదు. ఎందుకనంటే ఒక ఉదాహరణ మాట్లాడుకుందాం మనం. మొన్నటికి మొన్న మన అనుభవం, తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ప్రారంభించే క్రమంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేశారు? వాట్ డి యు డు? హీ హాస్ ఇనాగురేటెడ్ సెక్రటేరియట్ అకార్డింగ్ టు ద రిచువల్స్ ఆఫ్ హిందూయిజం. ఏ మతాన్ని అయితే హిందూయిజంగా మనం పరిగణిస్తున్నాం ఆయన మత విశ్వాసాల ప్రకారం. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అదే సెక్రటేరియట్ లో పనిచేస్తున్నటువంటి ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఈ సచివాలయం మాది అని అనుకోగలరా? ఒకవేళ మనకెంతైతే ఒక ప్రభుత్వ స్థలాన్ని, ప్రభుత్వ కార్యాలయాన్ని, సచివాలయాన్ని ప్రారంభించడాన్ని ఒక మత విశ్వాసాలకు అనుగుణంగా చేసినప్పుడు మిగిలిన వాళ్ళ మనోభావాలు దెబ్బతినవు. ఇది ఎక్కడి సెక్యులరిజం? ఒకవేళ నేను ఇంతకుముందు చెప్పిన వాక్యాన్ని కనుక మనం చేసుకుంటే, ఒకవేళ నెహ్రూ గారే సచివాలయాన్ని ప్రారంభించాల్సి వస్తే ఆయన ఏం చేసేవారు? ఇదే నా సమాధానం.
అయితే ఒక సెక్రటేరియట్ లో చాలా మతస్థుల ఉద్యోగస్తులు ఉంటారు కదా, అలాంటప్పుడు అందరికీ అవకాశం ఇవ్వాలి కదా. రైట్. భారతదేశంలో ఉన్న భిన్న మతాలు, హిందూ మతం, బౌద్ధం, క్రైస్తవం, ఇస్లాం, ఇట్లా అన్ని ఉన్నాయి. అందరికీ అవకాశాలు ఇచ్చి అందరూ కూడా దాన్ని ఉద్ఘాటన చేయవచ్చు, ఇనాగ్రేట్ చేయవచ్చు. ఓకే, ఏమంటున్నది అంటే ఎవరు ముందు చేయాలి? అందరూ కలిసి చేయడం అయితే సాధ్యం కాదు కదా. అందరూ పెద్ద ఎత్తున కోరుతూ కాదు. ఎవరు ముందు చేయాలి? డెఫినెట్లీ మళ్ళీ ఎవరు ఎక్కువ సంఖ్యలో వాళ్ళు ముందు చేయాలి. వాళ్ళు ముందు చేస్తారు, ఆ తర్వాత ఇంకొక ఆయన చేస్తారు, ఆ తర్వాత ఇంకొక ఆయన చేస్తారు. ఇదంతా అవసరం. ఇది మొదటిది. రెండవది, భారతదేశపు రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో మనం ఏం చెప్పినాం? విశ్వాసాలు ఒకవైపు ఉంటూ ఉంటాయి. రెండోది, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాల్సిన అవసరం కూడా ప్రభుత్వాలకు ఉన్నది అన్న బాధ్యత కూడా ప్రభుత్వం నెత్తిన పెట్టింది మన రాజ్యాంగం. ఆ రాజ్యాంగపు బాధ్యత ప్రభుత్వం మీద ఏదైతే ఉందో పౌరులు కూడా పెంచుకోవాలి, ప్రభుత్వం కూడా దానికి ఇతోధికంగా కృషి చేయాలని ఉన్నది. మరి అలాంటప్పుడు వ్యక్తిగత విశ్వాసాలైనటువంటి మత విశ్వాసాలను పబ్లిక్ ప్లేసెస్ కి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అందులోనూ ప్రభుత్వం పరిపాలన అమలు చేయాల్సినటువంటి స్థానాల్లోకి, ప్లేసుల్లోకి ఎందుకు తీసుకురావాలి? ఒకవేళ మీకు అంత విశ్వాసం ఏమంటే ఏ సచివాలయాన్ని అయితే, ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని అయితే మీరు దానికి సంబంధించి మీరు మీ ఇంట్లో చేసుకోండి. ఎందుకని? సహజంగానే చేస్తాం అట్లా, మనం చాలా చేస్తాం. నేను హిందూ, మా తల్లి గారి, మా తండ్రి గారి తిథి కార్యాలు నేను ఎక్కడో పోయి పెడతా. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఇస్ మై బిలీఫ్. కానీ నేను దాన్ని తీసుకొని నేను ఎక్కడ, మా నాన్నగారు ఎక్కడ చనిపోయారు అక్కడనే చేయను కదా. అట్లాగే ఒక బిల్డింగ్ కట్టినాం మనం, ఇట్ ఈస్ ఏ బిల్డింగ్ ఫర్ పబ్లిక్ సర్వీస్. దానికి సంబంధించి నీకు అంత విశ్వాసం ఉంటే ఇంట్లో చేసుకోండి. ఎవరికి వాళ్ళు నా బిల్డింగ్ చక్కగా ఉండాలి, నా పరిపాలన చక్కగా ఉండాలి, చేసుకోండి. అన్నింటినీ ఒక చోట చేయాల్సిన అవసరం, అక్కడ చేయాల్సిన పని లేదు. ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకి ఒక మత విశ్వాసం ఉండొచ్చా? ముఖ్యమంత్రి ఉంటారు, ఆయన చంద్రశేఖర్ రావు గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు. రేవంత్ రెడ్డి గారికి ఉండే విశ్వాసం ముఖ్యమంత్రికి ఉండవచ్చు. ముఖ్యమంత్రి రాజ్యాంగపు పదవి. కాళోజీ గారు అంటూ ఉండేవాడు, ఆయన ఏమంటుండంటే ముఖ్యమంత్రి రాజ్యాంగానికి పుట్టాడు, రేవంత్ రెడ్డి వాళ్ళ తల్లిదండ్రులు. ఆయన మనకు చెప్పిన పెద్ద పాఠం అది. రేవంత్ రెడ్డి గారికి విశ్వాసాలు ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రికి మాత్రం రాజ్యాంగమే విశ్వాసం. ఈ విభజన రేఖ మనం గీసుకున్నంత కాలం భారతదేశంలో ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మత విశ్వాసాలకు, రాజ్యాంగపు విలువలకు మధ్య ఒక వైరుధ్యం ఉంటూనే ఉంటుంది. అది భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడానికి ఎప్పుడు పనిచేయదు అనేది నా విశ్వాసం. అయితే మనం సెక్యులర్ అని అంటాం కదా. మన దేశ విభజన తర్వాత పాకిస్తాన్ ముస్లింల దేశం అయినప్పుడు మిగిలింది హిందువుల దేశం అవుతుంది కదా. దాని ప్రకారంగా ఇది హిందువుల దేశమే కావాలి కదా, ఈ సెక్యులర్ దేశం అని ఎందుకు అనాలి మనం? ప్రజాస్వామ్యంలో మెజారిటీ అనేది ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అంశం. ఈ దేశంలో మెజారిటీ హిందువులు కాబట్టి ఈ దేశం హిందువులదే అవుతుంది అన్న ఒక వాదన కూడా ఒకవైపు నుంచి వినిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో అది చాలా బలంగా వినిపిస్తూ వస్తున్నది. ఎందుకంటే దేశ విభజన నాటికి హిందువుల తర్వాత మెజారిటీ మతస్థులైనటువంటి ముస్లింలకు ప్రత్యేకంగా ఒక దేశం ఏర్పడ్డది కాబట్టి ముస్లింలకు ఒక దేశం ఏర్పడ్డ తర్వాత మిగిలింది హిందువులదే కదా అన్న ఒక చక్కటి వాదనను కొంతమంది సోదరులు వినిపిస్తూ ఉంటారు. రైట్. కానీ మన రాజ్యాంగంలో పౌరులందరూ సమానమని, అందరికీ సమానమైన హక్కులు ఉంటాయని, ఈ దేశం అందరిదని, లౌకికత్వం ఈ భారతదేశపు ఆత్మ అని మనం రాసుకున్నాం కదా. పదానికి సంబంధించిన చర్చ కాదు ఇది. సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో ఈ విషయాన్ని తేల్చి ఉన్నది. సెక్యులరిజం ఈజ్ ది జిస్ట్ ఆఫ్ ది సమ్మరీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. గాంధీ గారు ఒక సందర్భంలో ఏమంటారంటే,
మైనారిటీలైనంత మాత్రాన వాళ్ళు నాకు తలవెగ్గి ఉండాలని, నాకు సలాం కొడుతూ ఉండాలని ఎవరైనా అంటే ఆ వాదనను నా తుదకంటా పోరాడతా వ్యతిరేకంగా. అదే అసలు భారతీయ. కాబట్టి మెజారిటీ మతస్థులైనంత మాత్రాన ఈ దేశం వాళ్ళకే చెందడం అన్నది మన రాజ్యాంగానికి సంబంధించినంత వరకు చాలా పురన్యాయమైన వాదన. దాన్ని మనం ఎంత మాత్రం ఒప్పుకోలేం. మత ప్రాతిపదికన మన దేశం ఏర్పడలేదు లేదు. కాబట్టి ఈ దేశం అందరికీ సమానమైన హక్కులు ఉంటాయి. అయితే సార్, మీరు పదే పదే రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ అంటున్నారు. నా సూటి ప్రశ్న మీతో ఒకటే. నాకు రాజ్యాంగం లేదు, నాకు కాన్స్టిట్యూషన్ లేదు, నా రాజ్యాంగం సనాతన ధర్మం, నా రాజ్యాంగం మనుస్మృతి, దీనికి మీ సమాధానం ఏంటి? భారతదేశంలో రాజ్యాంగం భారతీయ విలువలకు, భారతీయ సంస్కృతికి అనుగుణంగా లేదు. రాజ్యాంగం ఏ విలువలనైతే ప్రతిపాదిస్తూ ఉన్నదో ఆ విలువలన్నీ కూడా యూరోపియన్ సమాజానికి సంబంధించి, వెస్ట్రన్ సమాజానికి సంబంధించినటువంటి సంస్కృతులను, విలువలను ప్రతిబింబిస్తూ ఉన్నది. భారతదేశపు విలువలకు, భారతీయ సంస్కృతికి అనుగుణంగా లేదు అన్న వాదన కూడా కొంతమంది మిత్రులు పెడుతూ ఉంటారు. దీనికి మనం చెప్పుకోవాల్సిన సమాధానం ఏంటంటే, నాకు తోచిన సమాధానం ఏంటంటే, భారతీయ విలువలు అంటే ఏంటి అసలు? వేటిని మనం భారతీయ విలువలు? మనుస్మృతి ఒకవేళ భారతీయ విలువ అయితే మరి భారతదేశంలో పుట్టుకతోనే భగవంతుడు 4 వర్ణాలను సృష్టించాడు. మరి దీన్ని ఒప్పుకుందామా? ఇది ఒప్పుకునేటట్టయితే భారతీయ విలువలు అంటే ఏంటో మనకు తెలియం అవుతుంది. ఇది కాదు భారతీయ విలువ అని మళ్ళీ ఎవరైనా అంటే, ఉదాహరణకి ఒక వర్ణం వాళ్ళు ఇంకొక వర్ణంలోకి, ఒక కులం వాళ్ళు ఇంకొక కులంలోకి పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి అని మనకు ఉదాహరణలు కొల్లలుగా దొరుకుతూ ఉంటాయి. కానీ ఎవరు ఎప్పుడైనా ఒక వర్ణంలోంచి ఇంకొక వర్ణంలోకి పోయి బ్రాహ్మణత్వాన్ని, క్షత్రియత్వాన్ని బ్రాహ్మణులో పొందిన సందర్భం ఒక్కడు చూపిస్తారు. శూద్రులు ఎప్పుడు బ్రాహ్మణులైన సందర్భం నేను ఎప్పుడు చూడలేదు. బోయవాడైన వాల్మీకి రామాయణాన్ని రాయవచ్చు కాక, కానీ అతను బ్రాహ్మణుడు కాలేకపోయాడు. ఇది మొదటి వాదన, మొదటి సమాధానం. ఇక రెండవ సమాధానం, భారతదేశంలో మనుస్మృతే గనక రాజ్యాంగం అయితే, మనుస్మృతి ప్రధానంగా చెబుతున్న విలువ ఏమిటి? మనుషులు అసమానులని చెప్తుంది. బ్రాహ్మణస్య ముఖమాసీత్ బాహురాజన్యకృత ఉరు తదస్య యద్వైశ్య పద్భ్యాగో శూద్రో అజాయత అన్నది పురుష సూక్తం యొక్క శ్లోకం. స్వయాన భగవంతుడే 4 వర్ణాలను సృష్టించిందని వేదం చెబుతున్నది. మనుస్మృతిలో కూడా అదే ఉంది. మరి ఇలాంటప్పుడు ఈ వర్ణ వ్యవస్థను మనం సమర్థిద్దామా? ఇది కాదు, వేదం అంటే, మనుస్మృతి అంటే ఇది మాత్రమే కాదు, ఇంకా వేరే ఏదైనా ఉంది అని ఎవరైనా చెప్తే తెలుసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. మనుస్మృతి ఏం చెప్తున్నదో స్పష్టంగా మనకు తెలుసు. మనుస్మృతి 4 వర్ణాలు ఉండవలసిందే అని సమర్థిస్తుంది. ఏ రకమైనటువంటి ఈర్ష్యాసూయలు లేకుండా పై 3 వర్ణాలకు శూద్రవర్ణం సేవ చేయాలని స్పష్టంగా చెబుతూ ఉంటది. ఇవన్నీ ఒకవైపు ఉన్నప్పుడు, ఇక ఇవి కాకుండా భారతీయ విలువలు అంటూ ఏమిటో చెప్పండి. ఉదాహరణకి తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, అసతోమా సద్గమయ, ఇవి చెప్తుంటారు. అసత్తు నుంచి సత్యం వైపు, మృత్యు నుంచి అమృతత్వం వైపు, తమస్సు నుంచి వెలుతురు వైపు, చీకటి నుంచి వెలుతురు వైపు మమ్మల్ని నడిపించమని శ్లోకాలు ఉన్నాయి. ఒప్పుకున్నాం. కానీ అసలు విద్య ఎవరికి? సనాతన సంప్రదాయం ప్రకారం విద్య ఎవరికి అందవలసి ఉంది? ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ సమానమైనటువంటి అవకాశాలని, మీరు అంటున్నటువంటి సనాతన ధర్మంలో అవకాశమే లేదు. కాబట్టి
రాజ్యాంగానికి సనాతన ధర్మానికి కనుక వైరుధ్యం ఉంటే ఆ వైరుధ్యాన్ని పరిష్కరించాలని అనుకుంటే నా సమాధానం రాజ్యాంగం వైపు మనం నిర్బంధంగా నిల్చోవటమే పరిష్కారం. స్కూల్ టీచర్స్ వాళ్ళ మత విశ్వాసం అనుగుణమైన టీచింగ్స్ చేయొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్, నేను హిందూ టీచర్ని అనుకుందాం. నేను పోయి ఒక హిందూ శ్లోకం అందరినీ నిలబడి ప్రేయర్ లాగా చదివించి చేయవచ్చా? లేదా ఒక ముస్లిం టీచర్ వచ్చి ఆ టీచింగ్స్ చేయడం, క్రిస్టియన్ టీచర్ వచ్చి ఆ ఇంకో టీచింగ్స్, జీసస్ క్రైస్ట్ గురించి టీచింగ్స్ చేయడం, ఇది కరెక్టేనా? మీరు అడిగిన ప్రశ్నలో రాజ్యాంగానికి మనుస్మృతికి వైరుధ్యం ఎప్పుడూ ఉంటది. ఆ వైరుధ్యాన్ని మనం పరిష్కరించే క్రమంలో మనం గనక సమానత్వాన్ని సాధించాలని అనుకుంటే రాజ్యాంగం వైపే మనం నిలబడాలని మనం ఇంతకుముందు అనుకున్నాం. అయితే దీనికి తగ్గట్టుగా మన విద్యా విధానం ఉందా? ఇది మరో ప్రశ్న, ముఖ్యమైన ప్రశ్న. మీరు అడిగినట్లుగా మన స్కూళ్ళలో క్రమంగా మతపరమైన విద్యకు అసలు రాజ్యాంగం అనుమతించని విధానానికి కూడా క్రమక్రమంగా వేళ్ళునుకునేటువంటి పరిస్థితి, చొరబాటు చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. మీరు అడగచ్చు ఎట్లా అంటే, చాలా మంది తరగతి గదుల్లోకి ఎంటర్ కాగానే టీచర్లు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణ్యం లాంటి శ్లోకాలను చదివిస్తూ ఉంటారు. ఒకవేళ అందులో భిన్న విశ్వాసాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటే ఎట్లా? సుప్రీంకోర్టు బిజోయ్ ఇమ్మాన్యుయల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఒక వ్యక్తి తాను జనగణమన అనే మన నేషనల్ యాంథమ్ను పాడకుండా ఉండే హక్కును కూడా గుర్తిస్తుంది. అలాంటప్పుడు స్కూల్లో పిల్లలకు బలవంతంగా ఒక మత విశ్వాసానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని చదివించవచ్చునా? ఏ నిర్బంధము లేకుండా బయట పబ్లిక్ లైఫ్ లో జాతీయ గీతాన్ని ఆలపించకుండా ఉండేటువంటి అవకాశం కూడా ఉన్నప్పుడు కంపల్సరీ విద్యను అభ్యసించడానికి నిర్బంధ ఉచిత విద్య భారతదేశపు రాజ్యాంగం అమలు చేస్తున్నటువంటి ఒక విధానం. నిర్బంధంగా విద్యను అభ్యసించాల్సిన ఒక చోట పిల్లలకు ఒక మత విశ్వాసానికి సంబంధించినటువంటి ఆచారాన్ని బలవంతంగా రుద్దటం ఎంతవరకు సమంజసం? ఇలాంటివన్నింటినీ మనం వదులుకోవాలని, రేపు భావి జీవితంలో వాళ్లకు నిజంగానే ఒక మత విశ్వాసం కలిగి ఉంటే, మతం పట్ల వాళ్లకు ఒక ప్రగాఢమైనటువంటి అనుభూతి ఉంటే వాళ్ళు వాళ్ళ భావి జీవితంలో నేర్చుకుంటారు పిల్లలు. మనం అది చెప్పాల్సిన పని లేదు. ఇదే దానికి మనం రాజ్యాంగం ఏ విలువలైతే చెబుతుంది, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికత్వం, సమన్యాయం, ఈ విలువల్లో పిల్లల్లో చిన్నప్పటి నుంచే మనం పోదు చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి భిన్నంగా జరుగుతాను మీరు అడిగినట్లు. దీన్ని మనం వెంటనే నిలువరించాలి. అయితే సార్, రీసెంట్ గా వరలక్ష్మి వ్రతంకి మనకి హాలిడే ఇచ్చారు. అయితే ప్రశ్న ఏంటంటే, మనది సెక్యులర్ దేశం అయినప్పుడు ఒక మతపరమైన పండుగలకు సెలవులు ఇవ్వటం ఎంతవరకు సమంజసం? నేను ఖచ్చితంగా ఇవ్వవలసిందేనంట. ఎందుకని అంటే, నా విశ్వాసం ఒకటి ఉంది. అది పబ్లిక్ స్పేస్ లో, ఏ స్పేస్ అయితే ఉమ్మడి ప్రాంతమో, పాఠశాల ఉంది, అది ఉమ్మడి ప్రాంతం, అక్కడ మతపరమైన కార్యక్రమాలు వద్దు. కానీ ఇన్ ది సేమ్ వే కాన్స్టిట్యూషన్ ఈజ్ గ్యారంటీయింగ్ మత స్వేచ్ఛ. మత స్వేచ్ఛను కూడా రాజ్యాంగం గ్యారంటీ చేస్తుంది. మరి మీరు పండుగలకు సేవలు చెప్పకపోతే మా మత విశ్వాసాల ప్రకారం మేము ఎట్లా జరుపుకోవాలి? నా హక్కును మీరు కాళ్ళేసినట్టు కాదు. కాబట్టి నీ ఇంటి దగ్గర జరుపు, అందుకు ఇస్తాం. తెలియాలి ఈ దేశంలో ఏ సంస్కృతి ఉందో తెలియాలి, పిల్లలు ఏ విశ్వాసాలు ప్రజలు అనుసరిస్తారో కూడా తెలియాలి, ఈ దేశపు ప్రాచీన సంస్కృతి ఏమిటో కూడా తెలియాలి.
దానితో పాటు దాంట్లో ఉన్న ఔచిత్యం ఏమిటో, దాంట్లో స్వీకరించవలసిందేమిటో, తృణీకరించవలసిందేమిటో కూడా తెలియాలి. కాబట్టి ఇవ్వవలసిందే. మనం ఎంతో మారుతూ వచ్చాం. మీరు అన్నట్టు ఒక 500 సంవత్సరాల క్రితం ఉన్న హిందూ సనాతన ధర్మం ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో అది ఇప్పుడు లేదు. 2000 సంవత్సరాల క్రితం హిందూ మతం ఎలా ఉండేదో ఇప్పుడు అట్లా లేనే లేదు. నిరంతరంగా మారుతూ వస్తున్నది. ఏ మతమైనా మారుతూ వస్తుంటది, హిందూ మతం కూడా మారుతూ వస్తుంది. కాబట్టి ఏది మంచి ఏది చెడు, దేన్ని మనం హోల్డ్ చేసుకోవాలి, దేన్ని సంస్కరించుకోవాలి, దేన్ని వదిలివేయాలి, ఇవి పిల్లలకు తెలియాలి. ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఆ ఆచారాలు ఏం జరుగుతుందో, వాళ్ళ మత విశ్వాసాల ప్రకారం ఏ రకంగా వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తారో తెలియాలి. పాఠశాల దేనికి కేంద్రం కావాలి మీరు అన్నట్లంటే, నిన్న మీరు ఇంట్లో పండగ ఎట్లా చేసుకున్నారు, ఆ పండగ వల్ల మీకున్నటువంటి ప్రయోజనం ఏమిటి, ఆ పూజా కార్యక్రమం వల్ల మీకున్న ప్రయోజనం ఏమిటి, మీ మత గ్రంథాలు బైబిళ్ళు, ఖురాన్లు, భగవద్గీతలు చదివారు కదా, వాటిల్లో ఉన్న ఔచిత్యం ఏమిటి అని మనం దాన్ని విశ్లేషించడానికి, వాళ్ళ యొక్క విశ్వాసాలను సంస్కరించడానికి, వాళ్ళు దేని మీద అయితే వాళ్ళు మల్లగుల్లాలు పడాలో, తాత్విక చర్చ జరపాలో, ఆలోచన స్రవంతిని మెరుగుపరుచుకోవాలో, ప్రశ్నించాలో, అది పాఠశాలలో జరగాలి. పాఠశాల దానికి వేదిక కావాలి. కానీ గుడ్డిగా ఆయా మతాల యొక్క విశ్వాసాలను ఇక్కడ అనుసరించడం కాదు. సార్, భారతదేశంలో మతాన్ని బేస్ చేసుకొని ఏర్పడ్డ రాజకీయ పార్టీలు ఉండవచ్చా? దీనికి మీ సమాధానం ఏంటి? భారత రాజకీయ రంగంలో కేవలం ఒక పర్టికులర్ మతానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడడం కోసమే మేము ఒక రాజకీయ పార్టీ పెట్టినాం అనే పేరు మీద రకరకాల రాజకీయ పార్టీలు భారతదేశంలో నడుస్తాం. ఇవి ఉండవచ్చునా అని అంటే ఖచ్చితంగా ఉండవచ్చు. ఖచ్చితంగా ఉండవచ్చు. ఎందుకు అనంటే, ప్రజలు మతపరమైన గుర్తింపు కావాలా లేక పౌర గుర్తింపు కావాలా? రాజ్యాంగం ప్రకారం మనందరం పౌరులు కాదు. నేను హిందూగా మాత్రమే గుర్తించబడతా, నేను ముస్లింగా మాత్రమే గుర్తించబడతా అనే ఐడెంటిటీ కొంతమంది కోరుకుంటూ ఉంటారు. ఈ రెండు రకాలైనటువంటి ఆలోచన స్రవంతులు, అంటే మతపరమైన ఆలోచన స్రవంతి, లౌకిక ఆలోచన స్రవంతి, ఈ రెండిటి మధ్య భారతదేశంలో రాజకీయ తాత్విక చింతన గత 2000 ఏళ్లుగా నడుస్తూ ఉన్నది. ఇది ఇంకా కొన్ని వందల సంవత్సరాల పాటు నడవచ్చు. కాబట్టి ఉంటే ఉండనివ్వండి కాక, కానీ ఆయా రాజకీయ పార్టీలు రాజ్యాంగం ఏ విలువలనైతే చెబుతున్నాయో ఆ విలువల పరిమితుల లోపల ఆయా అస్తిత్వాలను కాపాడడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఆయా అస్తిత్వాల మధ్య ఘర్షణకు సంబంధించినటువంటి వాతావరణాన్ని ప్రేరేపించడానికి వీలు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ఆ రకమైనటువంటి విద్వేషం, వ్యతిరేకత మీద మాత్రమే రాజకీయాలు పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. దిస్ ఈజ్ అన్ఫార్చునేట్. దిస్ ఈజ్ వెరీ మచ్ అన్ఫార్చునేట్ అండ్ అగైన్స్ట్ ది స్పిరిట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. కాబట్టి దురదృష్టం అని మనం ఊరుకోవాలా? ఒక అస్తిత్వం చాలా ముఖ్యమైనది అని చెప్పేవాళ్ళు ప్రజల దగ్గరికి వచ్చి చెప్పాలి. అస్తిత్వం కన్నా, ఒక మతపరమైన అస్తిత్వం కన్నా పౌర అస్తిత్వం, పౌర గుర్తింపు ఉన్నతమైందని నమ్మేవాళ్ళు, రాజ్యాంగ విలువలను ఎత్తిపట్టేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలి కదా. ఈ ఇరువురు ప్రజలను చైతన్యవంతం చేస్తుండేటువంటి ప్రక్రియ నిరంతరం కొనసాగాల్సిన అవసరం. కాబట్టే భారతదేశం నిజానికి ఇక్కడ దాకా నడిచింది. వాట్ అంబేద్కర్ సెడ్ ప్రీవియస్లీ వాస్, భారతదేశంలో సహజంగా ప్రజాస్వామ్యం లేదు. ఆయన ఆ మాటకు వస్తే రాజ్యాంగాన్ని ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ సబ్మిట్ చేస్తూ ఉన్నప్పుడు తన ప్రసంగంలో
భారతదేశంలో స్వాభావికంగా సాంస్కృతికంగా ప్రజాస్వామ్యం లేదు. ఎందుకు? ఆయన అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి, అట్టడుగు వర్గాల యొక్క రాజకీయ ప్రతినిధిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన వాడు కాబట్టి ఆయనకు తెలుసు భారతదేశం ఎన్ని వందల వేల కులాలుగా చీలిపోయిందో. ముస్లింలకు కన్వర్ట్ అయిన వాళ్ళు, క్రిస్టియన్లకు కన్వర్ట్ అయిన వాళ్ళకు కూడా ఈ కుల వివక్ష తప్పలేదు. మనం అది ఈ రోజు వాస్తవం. అది అంటరాని వాళ్ళు అని ఒకప్పుడు చెప్పబడ్డ వాళ్ళు చాలా మంది వేరే పరాయి మతాల్లోకి మారిన చరిత్ర మన భారతదేశానికి ఉన్నది. హిందూ మతంలో ప్రారంభమైన సంస్కరణవాద ఉద్యమాలు మీకు తెలియంది కాదు. ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్ లాంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటరాని వర్గాలు అని చెప్పబోతున్న వర్గాలు పెద్ద ఎత్తున పంజాబ్ ప్రావిన్స్ లో పరాయి మతంలోకి, పరాయి ఇన్ ద సెన్స్ వాళ్ళు ఎవరైతే ఈ సంస్కరణ, హిందూ మత సంస్కరణ ఉద్యమాలు చేపట్టినో వాళ్ళ మతాన్ని కాకుండా వేరే మతంలోకి, వాళ్ళ దృష్టిలో పరాయి మతంలోకి పెద్ద ఎత్తున వలస వెళుతున్న సందర్భంలో వాళ్ళు కలత చెంది ఈ అంటర్తానం పోవాలి, కుల అంతరాలు పోవాలని వాళ్ళు సంస్కరణ ఉద్యమాలు ప్రారంభించారు. ఇప్పుడు చెప్పండి, ఇది ఒక మౌలిక ప్రశ్న. సనాతన ధర్మం ఏం చెప్పింది? దయానంద సరస్వతి గారు ఏం చేశారు? సనాతన ధర్మానికి వ్యతిరేకంగానే చేసింది కదా ఆయన. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే, హిందూ మతం కంటిన్యూస్ గా మారుతూ వస్తుంది, తనను తాను సంస్కరింటూ వస్తుంది. ఆ సంస్కరణ ఈ రోజుతో ఆగకూడదు. ఆ సంస్కరణ ఇంకా ముందరికి సాగాలి. సాగి హిందూ మతంలో మరింత ప్రజాస్వామ్యం రావాలి. అనగానే కొంతమందికి బాధ కలిగింది, హిందూ మతంలో ప్రజాస్వామ్యం లేదా, హిందూ మత అన్ని మతాల కన్నా ప్రజాస్వామ్యయుతమైనదని, మిగిలిన మతాలే చాలా రిజిడ్ అని, ఛాందసవాదాన్ని ప్రోత్సహించేవని, హిందూ మతంలో ఉన్నంత ఉదారత్వం, ఔదార్యం మీకు ఏ మతంలో కనపడదని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో నేను ఏకీభవిస్తున్నా. నిజంగా ఉంటే ఉండవచ్చు కాక, కొంతమంది ప్రతి మతంలో ఛాందసులు ఉంటే ఉండవచ్చు కాక, కానీ మన దేశంలో నిత్యం కులం పేరు మీద వివక్ష అయితే మనం ఎదుర్కొంటూ ఉన్నాం కదా. తెల్లవారి లేచి వార్తాపత్రిక తిరిగేస్తే దేశంలో ఏదో ఒక చోట ఏదో ఒక కులం వాళ్లను గుళ్ళోకి రానివ్వలేదని, లేదా ఒక పెద్ద కులస్తుడు చిన్న కులస్తుని అవమానకరంగా మాట్లాడిందని, లేదా ఒక పెద్ద కులస్తులు చిన్న కులస్తులు పెళ్లి చేసుకున్నారని వాళ్ళని చంపినరని రోజు వింటున్నదే కదా. నేను మాట్లాడుతున్నది నేను పుట్టిన మతం గురించి. నా మతంలో నేను సంస్కరించుకున్నాను. ఆ సంస్కరణ కార్యక్రమం మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి సో ఈ ఒక మతం నుంచి ఇంకొక మతానికి ప్రయాణం ప్రారంభించినప్పుడు దానికి సంబంధించినటువంటి సంస్కరణ ఉద్యమాలు హిందూ మతంలో ప్రధానంగా వచ్చినాయి. ఆ సంస్కరణ ఉద్యమాలు ఇంకా కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి సంస్కరణ ఉద్యమాలు వచ్చిన తర్వాత ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ ఒక మతం నుంచి ఇంకో మతంలోకి ప్రయాణించడం అనేది, హిందూ మతం ఎంతకాలం అయితే కుల వివక్ష తనలో ఈ నిబిడీకృతమైనటువంటి కుల వివక్షను సంస్కరించుకోలేదో అంతకాలం ఈ సంఘర్షణ కొనసాగింది. దాని యొక్క తీవ్ర పర్యవసానమే 5 లక్షల మందితోనే అంబేద్కర్ గారు బౌద్ధంలోకి వెళ్ళటం. ఎందుకు వెళ్ళింటారు ఆయన? ఆలోచించండి. ఈ వైరుధ్యం హిందూ మతంలో ఉంది. నాది ఒకటే విజ్ఞప్తి, మన మతం గొప్పది అని ఎవరైతే తమ మతాన్ని నిర్బంధంగా మద్దతు ప్రకటిస్తూ దాన్ని మనస వాచ కర్మణ ఆచరిస్తూ అదే ఉత్తమమైనదని నమ్ముతున్నారు, వాళ్లకు నా రిక్వెస్ట్ ఏంటంటే, మన మతంలో మనుషుల్ని, తోటి మనుషుల్ని హీనంగా చూసే ఒక సంస్కృతి కూడా సమాంతరంగా నడుస్తూ వస్తూ ఉన్నది. దానిపైన మీరు దృష్టి పెట్టండి. ఇప్పటి వరకు ఈ రకమైనటువంటి కుల వివక్షకు, కుల అంతరాలకు వ్యతిరేకంగా భారతదేశంలో చాలా
ఉద్యమాలు నడిచినాయి. కులాన్ని సంస్కరించి సమానత్వం వైపు, అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం వైపు, భారతదేశపు సాంస్కృతిక చేతనను నడిపించే ఉద్యమాలు చాలా వచ్చాయి. దాన్ని ఇంతకు ముందు కన్నా మరింత వేగంగా ఈ దేశం అందరిది అని ప్రతి ఒక్కరూ భావించే విధంగా, అందరి యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక చైతన్యాన్ని భారతదేశం తన సొంత చైతన్యంగా, ఇంక్లూజివ్ ఇండియాగా మార్చుకునేటువంటి ప్రయత్నాన్ని ఎవరైతే ఈ దేశపు మతం గొప్పదో, ఈ దేశపు సంస్కృతి గొప్పదని చెబుతున్నారో వాళ్ళు కృషి చేయాలి. అక్కడ సమస్యకు పరిష్కారం ఉంది. కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాల్సిన విషయం ఏమిటంటే, మతపరమైనటువంటి అస్తిత్వం కన్నా రాజ్యాంగ ప్రసాదించినటువంటి పౌర అస్తిత్వం, పౌర గుర్తింపు మనల్ని అందరినీ ఐక్యం చేయగలదన్నటువంటి విలువను ఉన్నతమైనదిగా గుర్తిస్తే బాగుంటదని, అదే నిజానికి భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి అనేక సామాజిక సమస్యలకు నిజమైన పరిష్కారం అవుతుందని కూడా నేను బలంగా నమ్ముతున్నాను.